న్యూయార్క్ లాంటి సిటీ ఇక్కడ నిర్మించడం సాధ్యమా? ఈవెన్ ఇంకొక 50 years కైనా. ఒక్క ORR, ఒక్క ఎయిర్పోర్ట్ తప్ప రిమైనింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కడ తీసుకున్నా ఇలాగే ఉంటుంది. ఇదే వాస్తవం. నిజంగా రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ చెప్పిన దాన్ని ట్రస్ట్ చేయాలి. ఎవరో వచ్చి ఏదో చెప్పి 1 yearకి డబల్ అవుతుంది అంటే మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే. నమస్తే, నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్మెంట్ కోచ్. రియల్ ఎస్టేట్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి మాట్లాడుకుందామండి. ఇప్పుడు మనం ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్, వెరీ ఫ్యూ పీపులే మాట్లాడతారు దీని గురించి. రియల్ ఎస్టేట్లో చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ మమ్మల్ని చీట్ చేసినాయి, మిస్గైడ్ చేసినాయి, లేకపోతే మార్కెటింగ్ పీపుల్ మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మేము ఇన్వెస్ట్ చేసాం, మోసపోయాం అని చాలామంది క్లయింట్స్ ఆరోపిస్తూ ఉంటారు. ఇది నిజమా అంటే ఎస్, నిజమే. హాఫ్ ట్రూత్ అండి, హాఫ్ ట్రూత్ కాదు ఇది. ఎలాగో చెప్తాను వినండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ ఈ రోజున చాలామంది ఎలా ఉన్నారంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్డ్ మైండ్తో వస్తున్నారు. ఎలా వస్తారంటే గవర్నమెంట్ ఏదో ప్రాజెక్ట్ని అనౌన్స్ చేస్తుంది. సమ్వేర్ బెంగళూరు హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, లేకపోతే మేడ్చల్ హైవే కావచ్చు, షామీర్పేట దగ్గర కావచ్చు, న్యూ ప్రాజెక్ట్ ఒకటి అనౌన్స్ చేస్తుంది. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే సమ్ ప్రాజెక్ట్స్ సక్సెస్ అవుతాయి, సమ్ ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవుతాయి, అసలు సమ్ ప్రాజెక్ట్స్ పూర్తిగా వ్యానిష్ అవుతాయి. అంటే అసలు వాటిని ఎగ్జిక్యూట్ కూడా చేయరు. దానికి రకరకాల రీజన్స్. ఇవాళ గవర్నమెంట్స్ ఎలా ఉన్నాయంటే ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హూ ఎవర్ ఇట్ మే బి, తాము చేసే పనుల్ని మార్కెట్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున మార్కెట్ చేసుకుంటున్నారు ప్రతి విషయాన్ని. అంటే కొంత ఎగ్జాగరేట్ కూడా చేస్తారు. ఆ ఎగ్జాగరేషన్లో మనం వాస్తవాలు ఏంటనేది మనం ఇన్డెప్త్ వెళ్ళి మనం రీసెర్చ్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, న్యూయార్క్ లాంటి సిటీని అక్కడ డెవలప్ చేస్తామంటారు. ఆయన ఉద్దేశం నిజంగా న్యూయార్క్ని డెవలప్ చేస్తానని కాదు. న్యూయార్క్లో ఉన్న నైట్ సఫారీ నుంచి ఈయన ఇన్స్పైర్ అయ్యారు. ఆ నైట్ సఫారీ క్రియేట్ చేయడానికి కావాల్సిన అవకాశాలన్నీ శ్రీశైలం హైవేలో 4th సిటీ దగ్గరలో ఉన్నాయి, బికాజ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా. అది చేద్దామని చెప్పడం ఆయన ఉద్దేశం. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఇంత వివరంగా మాట్లాడ్డా కదా ఆయన. న్యూయార్క్ లాంటి సిటీ అంటాడు. న్యూయార్క్ లాంటి సిటీ అన్నప్పుడు ఇన్వెస్టర్స్ ఆలోచించాలి కదా. ఎస్, రియల్టర్స్ కూడా ఆలోచించాలి. ఆయన న్యూయార్క్ అన్నాడు కాబట్టి వీళ్ళు న్యూయార్క్ అని ప్రమోట్ చేయటం, ఇన్వెస్టర్స్ కూడా న్యూయార్క్ అంటాం. లిటిల్ లాజిక్ అండి. న్యూయార్క్ లాంటి సిటీ ఇక్కడ నిర్మించడం సాధ్యమా? ఈవెన్ ఇంకొక 50 years కైనా. మనం అదే ఆలోచించాలి. దట్ ఈస్ మై పాయింట్. సో వాళ్ళు ప్రమోట్ చేయడం తప్పు కాదు, ఎవరిది తప్పు కాదు. మీరు అది బిలీవ్ చేసి ఇన్వెస్ట్ చేయడమే తప్పు. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఇలాంటి అనౌన్స్మెంట్ ఏదో వచ్చింది గవర్నమెంట్ సైడ్ నుంచి, నాకు కాల్ చేస్తారు క్లయింట్స్, ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే అలా ఉంటుందని అని చెప్తాను. సో రియల్ ఎస్టేట్లో నిజాలు మాట్లాడాలా, అబద్ధాలు మాట్లాడాలా తెలియని పరిస్థితి ఈ రోజున ఉంది. సో నేను సిన్సియర్గా నా వ్యూస్ అయితే నేను ఎగ్జాక్ట్గా చెప్పేస్తాను. గవర్నమెంట్ అనౌన్స్ చేసే ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయండి, సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వకపోవచ్చు. కానీ గవర్నమెంట్ ఏదైతే ఒక లెవెల్ న్యూయార్కో ఇంకొకటో ఏదో చెప్తుందో, లేకపోతే ఇప్పుడు ఫ్యాబ్ సిటీ, ముచ్చర్ల ఐటీ పార్క్, ఇవన్నీ మీకు గుర్తుండి ఉంటాయి. ఆ స్థాయిలో అయితే ఉండవని నేను చెప్తాను. మీరు ఏ ప్రాజెక్ట్ అన్నా తీసుకోండి, గవర్నమెంట్ ప్రాజెక్ట్ వాళ్ళు అనౌన్స్ చేసిన స్థాయిలో ఎక్కడా లేవు. ఒక్క ORR, ఒక్క ఎయిర్పోర్ట్ తప్ప రిమైనింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కడ తీసుకున్నా ఇలాగే ఉంటుంది. ఇదే వాస్తవం. అలా అని చెప్పి ప్రైజెస్ పెరగమంటే 100% పెరుగుతాయి. అది కాదు, నేను అర్థం చేసుకోవటం కోసం మీకు చెప్తున్నాను. నేను ఇప్పుడు అలా కాదండి, ఇలా ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఉంటుంది, సో ఇలా కాదు, మనం పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుందాము. కనెక్టివిటీ ప్రాపర్గా ఉన్న చోట, మల్టిపుల్ కనెక్టివిటీ ప్రాపర్గా ఉన్న చోట, పాపులేషన్ ఉన్న చోట, పాపులేషన్ డెన్సిటీ ఉన్న చోట, ఎంప్లాయ్మెంట్ ఉన్న చోట, ఎంప్లాయ్మెంట్లో కూడా లో లెవెల్, మిడ్ లెవెల్, హై లెవెల్, దీనికి మళ్ళీ చాలా కేటగిరీస్ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకుందాము. అలాగే ఫ్యూచర్ స్కోప్ ఏంటి, ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 1 hour చెప్పినా కూడా 8 out of 10 కస్టమర్స్ వాళ్ళు ఏదైతే మైండ్లో ఫిక్స్ అయ్యి వచ్చారో అగైన్ అదే అడుగుతారు. అక్కడ ఏదన్నా ఉంటే చెప్పండి అంటారు. సో నా విషయం పక్కన పెట్టండి. ఓవరాల్గా మార్కెట్లో మార్కెటింగ్ పర్సన్ అయినా కంపెనీ అయినా ఏం చేస్తారు, నాకు ఇది కావాలి అంటే ఆ ప్రోడక్టే చూపిస్తారు. ఈవెన్ వాళ్ళు ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పినా మీరు వినటానికి కూడా రెడీగా లేరు కదా, మీరు ఫిక్స్డ్ మైండ్ సెట్తో వస్తున్నారు. మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ అయితే ఒక మార్కెటింగ్ పర్సన్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు?
న్యాచురల్ మెంటాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సక్సెస్ అయితే నేను, ఫెయిల్ అయితే సమ్ ఎవరో వెంకట్ గారో ఇంకొకరు. ఇది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్న వాస్తవం అండి. ఒకసారి ఇన్వెస్టర్స్ అందరూ కూడా దయచేసి ఆలోచించండి, ఇది నిజమా కాదా. నేను ఎవరిని విమర్శించట్లేదు, మీరు రాంగ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేదే నా ఉద్దేశం. సో ఇప్పుడు ఏం చేయాలి, మంచి రియల్టర్ని పట్టుకోవాలి, హై ఎంట్రీ బ్యారియర్స్ని ఎంకరేజ్ చేయాలి, నిజంగా రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ చెప్పిన దాన్ని ట్రస్ట్ చేయాలి. ఎవరో వచ్చి ఏదో చెప్పి 1 ఇయర్కి డబల్ అవుతుందంటే మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే మీది మిస్టేకే, వాళ్ళది మిస్టేకే. మిమ్మల్ని ఆయన మిస్గైడ్ చేశారు, మీరు మిస్గైడ్ అవ్వడానికి ప్రిపేర్డ్గా ఉన్నారు. ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోండి ఇది నిజమా కాదా అని. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ముందు పారామీటర్స్ అండి, పారామీటర్స్ని మిస్ అవ్వద్దు. పారామీటర్స్ని మనం మీట్ అయిన తర్వాత అప్పుడు డాట్స్ని కలుపుతూ ఫ్యూచర్ని ఎక్స్ట్రాపోలేట్ చేద్దాం. గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, సక్సెస్ అయితే ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్ని ఎక్స్ట్రాపోలేట్ చేద్దాం. అసలు మీరు ఈ పారామీటర్స్ని వదిలేసి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది అదే. సో ఇక్కడ ట్రస్ట్ ఫ్యాక్టర్ మిస్ అవుతుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో పారామీటర్సే ఇంపార్టెంట్ అండి. పారామీటర్స్ తర్వాతే పోలేపల్లి సెజ్ అయినా ఇంకో సెజ్ అయినా గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ ఏమైనా కూడా ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. పారామీటర్స్ని వదిలేసి ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడూ కూడా 90% ఆఫ్ ద టైమ్స్ ప్రాబ్లమ్సే వస్తాయి. దాన్ని మళ్ళీ అగైన్ మీరు మార్కెటింగ్ పర్సన్ని బ్లేమ్ చేస్తారు. కానీ మీరు అదే కావాలని కోరుకున్నారు కాబట్టి మార్కెటింగ్ పర్సన్ కూడా అదే చూపించారు. ఇక్కడ మిస్టేక్ ఎవరిది మీరే ఆలోచించుకోండి. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు బేసిక్ పారామీటర్స్, దాని తర్వాతే ఏదైనా. ఇలా ఇన్వెస్ట్ చేస్తే మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ బుల్లెట్ ప్రూఫ్ అవుతుంది. నేను ఇంకొకసారి చెప్తున్నాను, 100% ఇట్స్ లైక్ స్ట్రైట్ యారో అండి, మిస్ అవ్వటానికి ఛాన్సే లేదు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వెల్తే క్రియేట్ చేస్తుంది, ఎప్పుడు రైట్ వేలో పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే 1 ఇయర్కి కాకపోతే 2 ఇయర్స్, 2 ఇయర్స్కి కాకపోతే 3 ఇయర్స్, సమ్టైమ్స్ ఇట్ మే టేక్ 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్. బట్ మీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. 100 టైమ్స్కి 1 టైం కూడా ఫెయిల్ అవ్వదు. ఇది నా అష్యూరెన్స్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఇన్వెస్ట్ చేసేటప్పుడు. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ హైదరాబాద్లో చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, మీ అందరికీ తెలిసిందే. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు మీరు ఇని కూడా ఉండకపోవచ్చు. సో ఇలాంటి ప్రీమియం ఇన్ఫర్మేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్.